హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గాదేవి ఆఫీషియల్. ఈరోజు మమ్మగాని మీద చిన్న ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ప్రాంక్ ఏంటంటే నాకు ఆల్రెడీ వాచెస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి. నేను ఇంకా కొనుక్కుందామని ఓ మాట అడుగుతా, ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇంకోటి, ఇది మన ఫస్ట్ ప్రాంక్ వీడియో, చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. మమ్మగాడు కిచెన్లో పని చేసుకుంటుంది, పోయి అడుగుదాం ఏముంటుందో చూద్దాం. మమ్మో, ఏం చేస్తున్నావే? ఏం వండుతున్నావు? ఏం సంగతి? ఏం లేదంటే ఏం వండుతున్నావు మరి? అంతేనా? ఒకటి అడగదా? ఆన్లైన్లో వాచ్ చూసిన ఒకటి. దుర్గా, నువ్వు తమాషాలు చేయకు చెప్తున్నాను, నాకు పిచ్చిలేస్తుంది. లేదు మమ్ము, అది ఫాజిల్ వాచ్. ఫాజిల్ అంటే ఒక బ్రాండ్, అది వాచ్. దుర్గా, నాకు అవన్నీ చెప్పకు దుర్గా, నీకు ఎన్ని ఉన్నాయి చెప్పు ఒక మాట. అరే ఉన్నాయి, కాదని కాదు. పెట్టకు, నువ్వు చెప్తున్నాను, నాకు పిచ్చిలేస్తుంది ఇప్పటికే ఎన్నితోని. అట్లని కాదు మమ్మటి, అది అప్పుడప్పుడు వద్దు అని చెప్పిన. అప్పుడప్పుడు బయటకు వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి. 5000 6000 ఉంది. వాచా? వాచ్నే ఒక్కడు కొనుక్కుంటా. అరే వాచే నాకు మెంటల్ అయిపోయి పో ఇక్కడ నుంచి. పో, అది పో అని చెప్పిన. నాకు మెంటల్ ఎక్కి ఇద్దరు గొడవ కానీ నువ్వు. సరే, ఏం చేస్తూ వేసుకో, నేను పెట్టిన కొనుక్కుంటా పోతున్నా. వద్దు అని చెప్పిన. అరే కొనుక్కుంటా. A few moments later. గైస్, ఇప్పుడైతే నేను బుక్ చేయలేదు, నార్మల్గా వాచ్ అయితే బుక్ చేసినని చెప్తా మా అమ్మగానికి. రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం, ఓకేనా? అమ్మో, ఏం చేస్తున్నావు? కొన్ని ఆర్డర్ తీసుకొని రా జల్దీ. రియాక్షన్ చూద్దాం ఎలా ఉంటుందో చూడండి. వస్తున్నావా? వాటర్ కూడా తీసుకోలేవా దుర్గా? నువ్వు తీసుకోవాలంటే ఏంది? తేలేవా నువ్వు? తీసుకోవాలి, నేను తీసుకొని రావాలా? ఆడ పని చేస్తున్నా అని కనబడతలేదు నీకు? వాచ్ బుక్ చేసుకున్నాం. అమ్మ అస్సలు మంచిగా ఉంటుంది అమ్మ, నాకు బీపీ లేపకు నువ్వు చెప్తున్నాను. అరే బీపీ అంటే ఏంది? బాగున్నాయా ఒక మాట చెప్పు. అరే సిచ్యువేషన్ సంగతి పక్కన పెట్టి, అరే ఒక నచ్చిన వాచ్ కొనుక్కోవడానికి సిచ్యువేషన్ సంబంధం ఏంది? నువ్వు ఏం కొనుక్కోకు, ఏం చేయకు, నాకు మెంటల్ లేపకు చెప్తున్నా. నేను ఏం అవసరం లేదు. అమ్మ నచ్చింది నాకు. అమ్మో, నేనేమన్నా కూడా నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ పెట్టుకొని తమాషాలు చేయకు మమ్మ, నిజంగా చెప్తున్నా. నేను నన్ను కాదని ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే చేసుకో. ఓ నిన్ను కాదని చేసుకునేలా ఉంటే ఎప్పుడో చేసుకుంటుండే, అర్థమైందా? ఎందుకు ఇంకా అడగడం? అరే చెప్తున్నా నేను. 5000 అది. నీకు 5000 ఎట్లా కనిపిస్తున్నాయి? ఏమన్నా 5 రూపాయలు లెక్క కనిపిస్తున్నాయి, 50 రూపాయలు లెక్క కనిపిస్తున్నాయా? తమాషాలు చేస్తున్నావు. మరి నాకు వాచ్ లేడు, నేను డైలీ అవసరం లేదు. నువ్వు అవసరం లేదని నేను చెప్పినప్పుడు అవసరం. అరే నేను బయట వినడు వాచ్లు పెట్టుకోనికే లేవు. అమ్మ అన్ని గనం వాచ్లు ఉన్నాయి మమ్మ, సీల్ దిగని వాచ్ కూడా ఒకటి ఉంది మమ్మ. అరే ఒక్కసారి ఆల్రెడీ పెట్టుకున్నా వాచ్, అది అన్ని డైలీ వేరే కదా. ఇప్పుడు పార్టీ వేర్ పెట్టుకోనికి ఉన్నాయా? పార్టీ వేర్ వేరు ఉంటాయి, డైలీ వేర్ ఉంటాయి, నువ్వు పనికి పోతాను వేరు ఉంటాయి, ఇంట్లో కూర్చుంటాను అన్ని వేరే ఉంటాయి. అరే మరి ఉండవా మరి? అరే ఇప్పుడు బయట వినడు మంచిగా పెట్టుకోనికుంటే 5000 దాచుకుంటే నెక్స్ట్ ఈఎంఐ కట్టొచ్చు. అర్థమవుతుంది? ఏమైనా అర్థమవుతుందా? నాకు అవన్నీ నెక్స్ట్ ఈఎంఐ కావాలంటే
అరేంజ్ చేసుకుంటా కానీ ఏం అవసరం లేదు. నువ్వు ఇప్పుడు ఏం బుక్ చేసుకున్నా, arrange ఆల్రెడీ చేయకు. బుక్ చేసుకున్నా, వద్దు. ఆల్రెడీ బుక్ చేసుకున్నా. నేను క్యాన్సిల్ చేస్తా. అవసరం లేదు, అవసరం లేదు. ఏం అవసరం లేదు. దుర్గా అన్ని కన్నా వాచ్లు ఉన్నాయి రా ఏడున్నాయి నీకు. అన్ని వాచ్లు? వద్దు నాకు ఊక ఒర్రియకు, నువ్వు తమాషాలు చేయకు చెప్తున్నా నేను. అరే మళ్ళీ తమాషాలు అంటావు. నేను బుక్ చేసుకున్నా, అయిపోయింది, పేమెంట్ కూడా అయిపోయింది. ఏది చూపి చూపి దుర్గా, నాకు బుక్ చేసుకుంది ఎంతో చూపి నాకు. నేను చూపి అది బుక్ ఎంత చేసుకున్నా. అది ఎంత మంచిగా ఉందో నేనే చూస్తా, చూపి. అరే ఫాజిల్ వాచే. దుర్గా డబ్బున్నోళ్ళు ఉంటే డబ్బున్నోళ్ళు పెట్టుకుంటారు, మనకు అవసరం లేదు మమ్మ అవన్నీ. అరే అరే డబ్బున్నోళ్ళే పెట్టుకోవాలి వాచ్లు, అవును మనం పెట్టుకోవద్దా? అవును పెట్టుకోవద్దు. ఏం తెలిసే నీకు? ఏం తెలియకనే నేను పెళ్లి చేసుకున్నా. నవ్వకు దుర్గా, నువ్వు చేసిందంతా చేసి మళ్ళీ నువ్వు నవ్వడాలు అవి చేయవు. ఏం కాదు మమ్మ, నెక్స్ట్ ఈఎంఐ నేను అరేంజ్ చేసుకుంటా కావాలంటే, కానీ నేను చూసుకుంటాలే. ఇప్పుడు నీకు ఏం వాచ్లు తక్కువైనా నాన్న, ఇప్పుడు ఎందుకు నాన్న ఇప్పుడు దానికి ఒక సిచ్యువేషన్ ఏదైనా ఉంటది కదా. అవునే, ఈ మంత్ నా బర్త్డే ఉంది, బర్త్డేకి పెట్టుకుంటానే. నేను ఏం చెప్పలేను మమ్మ, నువ్వు అంత వరస్ట్ గా మాట్లాడితే. నువ్వు అట్లా అంటే వద్దు, నేనేం వద్దు, చెప్పలేను, వద్దు అని చెప్తున్నా నేను. నువ్వు అట్లా అంటే నేనేం చెప్పలేను. అరే అరవకు దుర్గా, కాదు, నా మీద అరవకు. కొనుక్కుంటు నువ్వు చేసేదంతా చేసి నా మీద అరవకు చెప్తున్నా. అరే కొనుక్కుంటున్నా అంటే పోనీతి అనాలి కానీ, మంచిగా కొనుక్కో ఇట్లాంటిది అట్లా ఏంటి అనుకో. నువ్వు చెప్పేది 100 రూపాయలా? అరే ఎన్ని వేలు చెప్తున్నావు నువ్వు? 5,000 నేనే. 5,000 నీకు 5 రూపీస్ లెక్క కనిపిస్తే ఇంకేం మాట్లాడతాను చెప్పక. 5 రూపీస్ అని నేను అన్నానా? ఇంత కష్టపడుతూ వస్తున్నాయి 5,000 అనేది తెలియదా దాని విలువ? 5,000 అవును, డైలీ డైలీ అయితే కొనుక్కోవట్లేదుగా, డైలీ అయితే కొనుక్కోవట్లేదుగా. ఎవరు చూపించుకోవడానికి? 10 మందికి చూపించుకోవడానికి తప్ప ఇంకా దేనికి పనికిరాదు అవన్నీ. ఇప్పుడు అంతే, ఎందుకే నేను కొనుక్కుంటా అంతే. ఒరే నాకు కోపం తెప్పియకు మమ్మ. అరే వాచ్ లేవే నాకు. నీకు వాచ్ లేవు కదా, ఒక్క నిమిషం తీసుకొస్తావు. నీకు వాచ్ లేవు. చూడు ఎన్ని వాచ్లు ఉన్నాయంటే, ఇదొకటి ఇదొకటి ఇదొకటి, ఇవన్నీ ఏమంటారు? అది కానీ డైలీ పెట్టుకునేవి. ఇగో ఇది 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 ఈ 3 ఒక్కటేసారి కొన్నావు. ఎంత పెట్టి కొన్నావు చెప్పు. ఇది అరే ఇందులో ఏ వాచ్ అయినా వాచ్ దీంట్లో ఇప్పుడు ఇది బ్రాండ్ అని అనిపిస్తుంది, అది బ్రాండ్ అని అనిపిస్తలేదా? అట్లాని కాదు మమ్మ, మరి ఎట్లా? కాకపోతే చెప్పు. కొన్ని వాచ్లు ఇంకొకటి సీల్ అని వాచ్ పట్టుకొస్తావు. మీకు బాగా తమాషాలు అవుతున్నాయి. ఇది ఇది చెప్పు. ఇది అది పెట్టుకోవాలి ఒకసారి, ఇంకో ఒకసారి పెట్టుకున్నాం లేదా? ఇది ఇప్పుడు పెట్టుకున్నావు మొన్న మ్యారేజ్ అప్పుడు. ఒక్కసారైనా పెట్టుకున్నావా? ఇది ఇది నీలాంటి వాళ్ళకి అవసరం. ఇది అవును, ఏదైనా మ్యారేజ్ అకేషన్స్ అప్పుడు పెట్టుకోవాలి. అది నచ్చలే అంతా, కాకపోతే ఏదో అప్పుడు కొన్నా కానీ. మరి నచ్చని ఎందుకు కొన్నావు మరి? చూడు ఇది ఇది ఇంకొకటి, అది ఇంకొకటి ఖరాబ్ అయింది కదా బ్లాక్ కలర్ది. ఎన్ని వాచ్లు మమ్మ, ఇన్ని వాచ్లు పెట్టుకొని మళ్ళీ వాచ్ అంటే నేను ఇంకేం చెప్పాలి చెప్పు నీకు? నేను ఏం చెప్పను, నేను ఇష్టం, మీ ఇష్టం వచ్చింది చేసుకో అంతే. అరే నేను ఇక ఒక్క వాచ్ కొనుక్కుంటానే. వద్దు, అవసరం లేదని. అరే కొనుక్కుంటా నేను. వద్దు, అది నేను కొనుక్కుంటా అన్న, అర్థమైందా? నిన్ను అడుగుతారుగా పైసలు అయితే. నన్ను అడుగుతూనే నేను వద్దని చెప్పాలా? నిన్నైతే అడుగుతలేదుగా పైసలు. నన్ను అడుగుతూనే వద్దని చెప్పాలా? చెప్పు నువ్వు ఫస్ట్. నన్ను అడిగితే నేను వద్దని చెప్పాలా? నాకు చెప్పే రైట్ లేదా? ఎందుకు సీరియస్ అవుతున్నావు అంత? వద్దు మరి గొడవ అవుతుంది అనే కదా నేను అనేది. నువ్వు సీరియస్ మాట్లాడకు ఫస్ట్, అర్థమైందా? సీరియస్ గా ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వే మాట్లాడుతున్నావు. అదే మరి గింతగానం చెప్తున్నా సరే, వద్దు 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 వద్దు, వేరే ముచ్చటనే లేదు మళ్ళా.
నీ ఇష్టం దుర్గా, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నాకు అవసరం కూడా లేదు. నన్ను పిలవకు. ఇట్రా 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 ఏంటిది? నాకు అవసరం ఇట్రా 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 వద్దని చెప్పి నన్ను వదిలి ఫస్ట్. సరే ఇట్రా సరే సరే ఆ బుక్ చేసుకోనిలే, క్యాన్సిల్ చేస్తా. ఇట్రా ఇట్రా. ఇన్ని వాచ్లు పెట్టుకొని నీకు ఇంకా వాచ్ కావాల్సి వచ్చిందా? సరే ఇగో అది ఏముంది ఆడ? డ్రెస్సింగ్ టేబుల్ కనిపిస్తుందా? డ్రెస్సింగ్ టేబుల్ పక్కన ఏముంది? వాచ్లు ఏం లేదు, ప్రాంకే. అరే ప్రాంక్ ఇది. కెమెరా కనిపించిందా? నాకు ఎంత బీపీ లేచింది తెలుసా దుర్గా. చెప్పు అలాగే. మన సబ్స్క్రైబర్ చెప్పు. చూడండి guys, ఇన్ని వాచ్లు పెట్టుకొని కూడా వాచ్ కావాలంటే నాకు ఎంత కోపం వస్తుంది చెప్పండి. మళ్ళీ 5,000 10,000 అంటావు. ఇది అంత అవసరమా? దీంట్లో ఏముంది? ఏది పెట్టుకున్నా కదే కదా. అట్లుంటదా చెప్పండి, మీరే చెప్పండి. అట్లుంటదా? ఎందుకుండదు? అరే ఎందుకుండదు? ఆ వాచ్ ఫీల్ ఆ వాచ్ కి వస్తాయి, ఈ వాచ్ ఫీల్స్ ఈ వాచ్ కి వస్తాయి, దేని ఫీల్ దానికే వస్తాయి. అర్థమైందా? అర్థం కాలే, నాకు అర్థం కాదు. ఆడోళ్ళకి ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి ఏమనిపిస్తుంది చెప్పు? దీనికి మస్తు డ్రెస్సులు ఉంటాయి. మళ్ళా దీనికి మస్తు అంటే దాదాపు 3 సెల్ఫ్లలో దాని బట్టలు ఉంటాయి, ఒక్క సెల్ఫ్ లో నా బట్టలు ఉంటాయి. అయినా డ్రెస్సులు లేవంటది. నేను చూపిస్తా గైస్, అయినా డ్రెస్సులే అంటది. అర్థమైందా? చూపిద్దాం, నెక్స్ట్ అదే వీడియో చేద్దాము. అప్పుడు చూపిస్తా, అప్పుడు ఏదంటే అది. ఓకేనా? సరే చెప్పు. నేనే చెప్పాలి, చెప్పు. నువ్వు చెప్పు. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.